శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. కుమారీ శతక రచయిత పక్కి వెంకట నరసింహ కవి గారి గురించి 4 మాటలు నాకు తెలిసినవి చెప్తాను. ఈయన 17వ శతాబ్దానికి 18వ శతాబ్దానికి చెందినవాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈయన తండ్రి గారి పేరు నారాయణ మంత్రి. ఈయన విశాఖపట్నంలో మిషన్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈ కవిగారు 1836లో శకుంతల పరిణయము, అశ్వశాల ప్రబంధము, ఆనందకల్ప ద్రుమము, నారాయణ స్తవము, నారాయణ శతకము, కుమారీ శతకము, మదన నాయక పరిణయము, కవిదర్పణ చందము అనే పుస్తకాలను కావ్యాలను రచించారు. ఈయనకు కుమారీ శతకము, శకుంతల పరిణయము చాలా మంచి పేరు తీసుకుని వచ్చాయి. చిన్న చిన్న పదాల కూర్పుతో కందవృత్త పద్య రీతిలో ఇమిడ్చి ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను పద్య రూపంలో సులభరీతిగా చెప్పినారు నరసింహ కవి గారు. కుమారీ శతకకర్త సుమారు 17-18 శతాబ్దముల నాటి కవి. ఆయన ఆ కాలమునకు నాటి సమాజానికి, సమసమాజానికి కుటుంబ పరంగా, వ్యక్తిగత పరంగా సుఖజీవనాన్ని గడుపుటకు అనువుగా ఉన్న కొన్ని నడవడికల తీరును, బ్రతుకు తీరు బాటలను ఈ శతకం ద్వారా వివరించారు. ఆనాటి పరిస్థితులు అప్పటి మగువల కవి సురక్షిత మార్గములే. ఆయన నమ్మిన వాటిని ఆయన చెప్పారు. 400 ఏళ్ల నాటి ఆ నడవడిక, బ్రతుకు తెరువులు ఇప్పటి కాలానికి వర్తింపకపోవచ్చును. నేటి సమాజంలో అన్ని రంగములలోనూ అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా ఉన్నతిని సాధిస్తున్నారు, అభ్యున్నతిని పొందుతున్నారు. ఇందులో కవి చెప్పబడినటువంటి విషయాలు అన్నీ కవిగారి ఉద్దేశ్యం మాత్రమే. కానీ షా ఛానల్ యాజమాన్యానికి కానీ, గానం చేసిన నాకు కానీ ఏ విధమైనటువంటి ప్రమేయము, ఎటువంటి ప్రమేయము లేదు. ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగానే చెప్పడం జరిగినది. కాలానుగుణంగా అన్నీ మారుతాయి. కనుక ఎవరు హర్టు కాకూడదని, తప్పు పట్టవద్దని మా మనవి. శతకములలోని విలువలు అన్ని కాలాలకు సంబంధించినవి. మంచినే చెబుతాయి, మంచినే కోరుతాయి. ఏ విధంగా చూసినా పురుషుని కన్నా స్త్రీకి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు కవిగారు. ఎందుకంటే ఇంటిని, పురుషుణ్ణి, కుటుంబాన్ని, సమాజాన్ని సరిదిద్ది మంచి మార్గంలో, మంచి ఉన్నతికి, సార్థకమైన జీవన మార్గానికి గురువు మహిళయే. తల్లిగా, చెల్లిగా, గురువుగా, సతిగా, భార్యగా, బిడ్డగా ఏ పదవిని అలంకరించిన ఆడవారి సహకారం లేదే ప్రపంచంలో ఉన్నతిని సాధించలేరు. ఆనాటికి అవి మంచిగానే ఉండటం వల్ల బాలికలకు అవి అన్నీ నేర్పించి పంపించేవారు. ఆమెకు అవి మంచినే చేశాయి. ఇన్ని వందల సంవత్సరాల తరువాత అప్పటి ఆలోచనలు ఇప్పటి స్త్రీలకు నచ్చకపోవచ్చును. కనుక ఎవరూ బాధపడవద్దు, తప్పు పట్టవద్దని మరొక్కసారి నమస్కృతులతో మా విన్నపాన్ని వినమని కోరుతున్నాను. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ భూనీలా హైమవ భారతీలతుల శుభవతిగా నిన్నుచు సత్సౌభాగ్యముని కొసగగలో భావించదరు ధర్మలోల కుమారి. తాత్పర్యం: కుమారి లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి, హైమవతి, సరస్వతులు అయిన ముగ్గురమ్మలు నీకు సర్వ సంపదలను ఇచ్చి సతతము సౌభాగ్యములనిచ్చి కాపాడెదరుగాక అని కవిగారు ఆడపిల్లలను దీవిస్తున్నారు. కుమారి అంటే పెళ్లి కాని కన్య, చిన్న ఆడపిల్లలు అని అర్థం. పెనిమిటి వలదని చెప్పిన పని ఎన్నడును చేయరాదు, బావలకెదుటన్ గనపడగరాదు, కోపము మనమున నిడుకొనక ఎప్పుడు మసలు కుమారి. తాత్పర్యం: ఈ శతకమంతయు కుమారి ఎట్లు మెలగవలనన్న నీతులు కలిగి ఉంటుంది. భర్త వలదన్న పనిని చేయకూడదు, బావగారి ముందు పదే పదే తిరగకూడదు, కనపడకూడదు.
అత్తమామలను ఆడపడుచులను ప్రేమగా గౌరవంతో మెలిగి వారికి సేవ చేయవలను కానీ మనసులో వారి యందు కోపమును ఉంచుకొనరాదు. మగనికి నత్తమామకు తగు సేవయనర్చు చోట తత్పరిచర్యన్ మిగుల నుతి పొందుచుండుట మగువలకు పాడి తెలిసి మసలు కుమారి. పెళ్లి చేసుకున్న భర్తకు, అతని తల్లిదండ్రులైన అత్తమామలకు, అతని సోదర సోదరీ వర్గానికి మెలకువలతో వినయముతో సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకొనవలను. విసురుగా, గడుసుగా, కపటముగా ఉండకూడదు అని చెబుతున్నారు. ఆటపాటల బాటలలోనే మాటయురాకుండ తండ్రి మందిరమందున్ బాటిల్లు కాపురములో వాట మెరిగి బాల తిరుగవలయు కుమారి. పూర్వము చిన్నపిల్లలకే వివాహాలు జరిగేవి. అప్పుడు చిన్నపిల్లలైన వారు ఇంటి పనులు చేసుకుంటూ అందరికీ కనుసన్నగా తల్లో నాలుక వలె మసలుకుంటూ ఉండవలసి వచ్చేది. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులైన తోటి ఆడపడుచులతోనూ తోటి కోడళ్లతోనూ ఆటలాడుకుంటూ ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు ఆటల్లో అరటిపండులా ఉండాలే కానీ కసిగా ఆడటము, కోపం ఉంచుకోవటము, దురుసుగా ప్రవర్తించటము చేయకూడదని కవిగారు చెబుతున్నారు. ఆటపాటలతో ఉన్న కాపురము చేయనప్పుడు కానీ నిష్ఠూరపు పలుకులు పెద్దవారు ఎవరు నిందించినా ఆ పలుకులు మనసులో ఉంచుకోకుండా మాట రాకుండా ప్రవర్తించి అందరి ఎడల జాగ్రత్తగా ఉండమని నీతి చెబుతున్నారు. చెప్పెడి బుద్ధుల లోపల తప్పకొమకటైన సర్వధర్మములందున్ మప్పొంది ఇహ పరంబుల దప్పింతియులేక మెలగదగును కుమారి. తాత్పర్యం: చెప్పిడి నీతులు జాగ్రత్తగా విని పాటించవలను. ఇహపరముల యందు సౌఖ్యదాయకముగా ఉండాలి. పుట్టినింటికి మాట తీసుకురాకుండా, పెట్టినింటికి కీడు చేయకుండా, ఆడపిల్ల అత్తింట మెట్టినింట మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుని వినయంగా ఉండమని ఈ పద్యం యొక్క భావం. పరపురుషులన్నదమ్ములు వరుడే దైవంబు తోడి పడుచుల్వదెనల్ మరదండ్రు అత్తమామలు తర తల్లి తండ్రియును తలపు కుమారి. పరపురుషులతో సాంగత్యము కూడదు, స్నేహము చేయకూడదు. పరపురుషుల కంట పదే పదే పడకూడదు. పరపురుషులను అన్నదమ్ములుగా భావించాలి. భర్తను దైవముగా పూజించవలను. అత్తమామలను ఆడబిడ్డలను సొంత జన్ల వలె అంటే తల్లి తండ్రి తోబుట్టవలే వలె భావించవలను అని ఈ పద్యం యొక్క భావము. నోరెత్తి మాటలాడకు మారాడకు కోపపడిన మర్యాదలలో గోరంత తప్పి తిరగకు మీరకు మీ అత్త పనుల మెలగు కుమారి. స్త్రీ స్వరం పెంచి గట్టిగా మాట్లాడకూడదు. ఎదురు మాటలు చెప్పకూడదు. మర్యాద తప్పి ప్రవర్తించకూడదు. చిన్న తప్పు చేసినా దానిని రాద్ధాంతం చేసి గొడవ పెట్టినా మనం మారు మాట్లాడకుండా మౌనంగా భరించాలి. ఓర్పుతో ఉండాలి. అత్తవారింటో బిగ్గరగా మాట్లాడకుండా సహనముతో, శాంతముతో, ఓరిమితో, కూర్మితో అత్తింటి వారితో మెలగవలనని కవిగారు చెబుతున్నారు. తెచ్చిన తేకుండిన నీకిచ్చిన నీకుండిన మగని నెగ్గాడకుమి యొచ్చము నీపై దేలును రచ్చట కామాటలెక్కు రవ్వ కుమారి. తాత్పర్యం: ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే భర్త మాటకు ఎదురు చెప్పకూడదు. అతడు ధనికుడైనా నిర్ధనుడు అంటే పేదవాడైనా నీకేదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అతనిని నిందింపకూడదు. నిందించిన నిన్నే గయ్యాళి అని గడుచుదని చెప్తారు. నలుగురిలో అల్లరి పడిదానవు నీవే కనుక మౌనముగా సహనముగా ఉండమని కవిగారు చెప్తున్నారు. మరదండ్రు వదినలత్తలు మరుదులు బావలు కొమాళ్ళు పెద్దలు రానుడవడి బీటలు వాంచము అరుగులు తిరుగుచుండవలయు నమ్ము కుమారి. పెద్దల ముందు ఆసనాలు వేసుకుని ఆసనాల మీద కూర్చోకూడదు. భయము భక్తి లేకుండా మెలగకూడదు. పదే పదే పెద్దల ముందు తిరుగుతూ ఉండకూడదు.
పని తప్పించుకొని తిరగకూడదు. తనకున్న పని తాను చేసుకుంటూ మౌనముగా గుట్టుగా ఉండాలి కానీ సంసారాన్ని రట్టు చేసుకొని గయ్యాళి అనే పేరు తెచ్చుకోకూడదు అని కవిగారు చెప్తున్నారు. పదములపై చెయ్యి వేయక మదవతి పతి చెంత నిద్ర మరగిన చేతుల్ గదలంగ నీక కట్టుచు గదగొని శిక్షించు యముడు కాంక్ష కుమారి. తాత్పర్యం: భర్త యొక్క పాదసేవ సతికి మోక్షదాయకము. అట్లు చేయకుండా అతడికి సేవ చేయకపోయినా, పాదసేవ చేయకపోయినా, అతన్ని ఎదిరించిన నరకములో యమధర్మరాజు శిక్షించును అని చెప్తున్నారు కవిగారు. పతి పాపపు పని చెప్పిన బతిమాలి మారల్ప వలయుపతి వినకున్నన్ హితమనుచు ఆచరింపు మతి లోపల సంశయంబు మాని కుమారి. తాత్పర్యం: భర్త మనను ప్రోత్సహించి ఒక చెడ్డ పని చేయమని చెప్పినప్పుడు మనము మంచి మాటలతో అతని మనస్సును మార్చి ఆ ప్రయత్నాన్ని విరమించేలాగా చెయ్యాలి. ఓర్మితో ప్రయత్నం చేసి అతడిని మార్చుకోవాలి. అట్లు సాధ్యపడినప్పుడు అతని మీద నమ్మకం ఉంచి అతడు చెప్పిన తోవలోనే మంచిది నమ్మి అనుసరించవలెను కానీ పాపపు పని అని చేయకుండా ఉండకూడదు. తిట్టిన దిట్టక కొట్టిన కొట్టక కోపించనేని గోపింపక నీ పుట్టిన ఇంటికి పాదము పెట్టిన ఇంటికి వన్నె పెట్టు కుమారి. తాత్పర్యం: పతియే నీ కన్ని విధములైన అండాదండ, ఇహపర సాధనము. అతడే ప్రత్యక్ష దైవము. అతడు కోపించనను నీవు కోపింపకు, అతడు తిట్టిన నీవు బదులు తిట్టకు. కోపింపకుండా ఓర్మితో శాంతముగా ఉండి పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తీసుకురమ్మని కవిగారు చెప్తున్నారు. పతి పరకాంతలతో సంగతి చేసిన నాదు పుణ్యగతి ఇట్లనుచున్ మతి తలపగ వలయు లేద బతిమాలగ వలయు కలహ పడకు కుమారి. తాత్పర్యం: నీ మగడు పరకాంత ఆసక్తుడై ఉన్నప్పుడు, అంటే అతడు ఇతర కాంతలతో సఖ్యముగా ఉండాలని తలిచినప్పుడు అది పాపపు పని అని అతడికి నీవు చెప్పి అతడిని ఆ పాపకార్యముల నుంచి మరల్చుటకు మార్చుకొనుటకు ప్రయత్నం చెయ్యాలి. అన్ని విధాలా సర్వ విధములుగా ప్రయత్నించి నీ ప్రయత్నము ఫలించని ఎట్లా అయినా కోపించకుండా కలహించకుండా నీవు శాంతిని వహించిన ఇంటిలోని పెద్దలు అతడిని మార్చుటకు ప్రయత్నించెదరు. జపములు గంగా యాత్రలు తపములు నోములు దాన ధర్మంబుల్ పుణ్య పురాణములు పతి భక్తికి నుపమింపను సాటిరాక యందు కుమారి. తాత్పర్యం: మనము జపాలు చేసినా, తపాలు చేసినా, గంగానది వంటి పుణ్యనదుల్లో స్నానము చేసినా, తపములు ఆచరించినా, ఎంతో గొప్ప గొప్పవైన నోములు నోచినా, దాన ధర్మంబులు చేసినా, పురాణములన్నీ చదువుకొనినా ఏవైనా సరే పతిభక్తికి సాటి రాదు. ఆడదానికి పతిభక్తిని మించిన దైవము పరాయణము ఇంకొకటి లేదు. కనుక పతిభక్తితోనే స్త్రీలు అన్నీ సాధించగలరని మన పూర్వ పతివ్రతలు అనసూయ, అహల్యామాతలు నిరూపించినారు. దబ్బరలాడకు గదిమాన బొబ్బలు పెట్టకు మంచి బుద్ధి గలిగి దబ్బరిక మోబనకడు గొబ్బున చిత్తమున వాని కూర్చు కుమారి. తాత్పర్యం: అబద్ధాలను పదే పదే ఆడకూడదు. అసలు అబద్ధాలే ఆడకూడదు. పెద్దగా అరిచి గోలగోల చేయకూడదు. బుద్ధి కలిగి ఉండవలను. భర్త మాటలకు ఎదురాడకుండా వినయముతో ఇంటి గుట్టును కాపాడుకుంటూ ఇంటి పరువును నిలబెట్టుకుంటూ ఉండాలని కవిగారు చెప్తున్నారు. ఇరుగు పొరుగిండ్లకైనను వరుడో కాక అత్తగారో వదినయో మామో మరిదియో సెలవీకుండగా తరుణి స్వతంత్రించిపోవ తగదు కుమారి. తాత్పర్యం: మనకు ఎంత అవసరం వచ్చినా సరే ఇంటిలోని పెద్దలు కానీ, భర్త కానీ, మామగారు కానీ, అత్తమామలు కానీ, వదిన గారు కానీ, మరిది గారు కానీ, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చెప్పకుండా ఏ పని లేకుండా పొరుగండ్లకు వెళ్ళకూడదు.
పొరుగింటికి తిరగకూడదు. భర్త అనుమతి లేకుండా, ఇంట్లో వారి అనుమతి లేకుండా పరాయి ఇళ్లకు వెళ్ళకూడదు సుమా. అట్లు వెళ్ళిన నిందల పాలగుదు అని కవిగారు హెచ్చరిస్తున్నారు. కూతురు చెడుగైయుండిన మాతది తప్పన్న మాట మది నెరుంగుదుగా, కానీ తల్లిదండ్రులకు నపఖ్యాతులు రానీయకూడదమ్మ కుమారి. తాత్పర్యం: నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదన్నా నీవు నియమ నిబద్ధతలతో నడుచుకొనవలను. పుత్రిక ప్రవర్తన తప్పుగా ఉన్నట్లయితే, సరిగా లేకపోయినట్లయితే అందరూ ఆ పుత్రికను పెంచిన తల్లిని నిందింతురు. కొడుకు తప్పుదే అయితే తండ్రిని నిందిస్తారు. భార్య చెడిని తప్పుపేరుగా ప్రవర్తించినట్లయితే భర్తను నిందిస్తారు. కాబట్టి ఇతరులకు చెడుగా నీవు కనిపించవద్దు, చెడు పనులు చేయవద్దు. అపఖ్యాతి రాకుండా నీ జీవితాన్ని చక్కగా దిద్దుకుని నీ కాపురాన్ని నిలబెట్టుకోమని కవిగారు చెప్తున్నారు. పతి భుజించిన పాత్రను మెతుకొక్కటి అయిన భార్య మెసంగుటకై, తాహితమునకున్న నది మొక సతియే కడు బాపజాతి జగతి కుమారి. పతివ్రత అయినటువంటి స్త్రీ భర్త యొక్క ఎంగిలి ఒక్క మెతుకైనను కళ్ళకద్దుకుని ప్రసాదంలాగా భుజిస్తుంది. అట్లు కానినాడు ఆమెను పాపాత్ములు అని అంటారు. పతివ్రత ధర్మాలలో పతిని అనుసరించటం ముఖ్యమైనటువంటి కార్యం. ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగేవి. బాల్య వివాహాలు జరిగినప్పుడు ఆమె చిన్నతనం నుంచే పతికి పాదసేవ చేస్తూ ఉండేది. అది ఆ కాలంలో జరిగింది, కానీ ఈ కాలంలో జరగటం అనేది కష్టం. ధనహీనుడైన గడు దుర్జనుడైన కురూపి అయినన్ జారుండైనన్ వినుపాపి అయిననెప్పుడు ధనపతియే తనకు దైవంబు కుమారి. కులస్త్రీ అయినటువంటి ఇంతి తన భర్త ఎట్టివాడైనను, దుర్మార్గుడైన, క్రూరుడైన, కురూపి అయినా, ధనమున్నవాడైనా, ధనవంతుడు కాకపోయినా అతడినే దైవంగా భావించి సేవించుకుంటూ ఉంటుంది. అట్లు చేయనప్పుడు ప్రపంచము, సాటి సమాజము ఆమెను తప్పుపడుతుంది అని కవిగారు భావించారు. తన బావల పిల్లల ఎడ తన మరదల పిల్లలందు తన పిల్లల కంటెను మక్కువయుండవలెన్ వనితల కటులైన వన్నెవచ్చు కుమారి. పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండేవారు. అందువల్ల అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు అందరి పిల్లల్ని తమ పిల్లల వల్లే ప్రేమగా చూచి సాకేవారు. అట్లు చేయటం వల్ల ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లినాయి. కనుక ఇప్పటి సమాజంలో కూడా మన పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తామో, మన బావమరుదుల పిల్లల్ని, అక్క చెల్లెళ్ళ పిల్లల్ని, వదిన ఆడబడుచుల పిల్లల్ని కూడా ప్రేమగా చూడాలని, అటువంటి ప్రేమను పంచినప్పుడే ఆ స్త్రీ మాతృమూర్తి అన్న ప్రేమకు అర్హురాలు అవుతుందని కవిగారు చెప్తున్నారు. అట్లు చేయకుండా తన పిల్లలను ఒకలాగా, మిగతా వారి పిల్లలను ఒకలాగా చూసినట్లయితే ఆ స్త్రీని మందురాలు, బుద్ధి లేనిది అంటారు. చెడు పేరు వస్తుంది. కనుక అందరితో సత్యంగా మసలుకోమని కవిగారి భావన. అమ్మకు రెండబ్బకు ఇమ్మహి దిట్టించు కూతురెందుకు ధరనాద్రిమ్మరి పుట్టకపోయిన నిమ్మళమని అండ్రు జనులు నిజము కుమారి. అత్తవారింటో ఆడపిల్ల అడకవతో వినయంతో ఉండాలి, నలుగురితో కలుపుగోలుగా ఉండాలి. అట్లు కాక గయ్యాడిగా, గడుచుదానిగా పేరు తెచ్చుకొని తల్లిదండ్రులను తిట్టించే కూతురు భూమి మీద ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని చెబుతున్నారు కవిగారు. ధనవంతుడైన ఎప్పుడు పెనిమిటి చిత్తం పెరిగి పెండ్లాము మెలంగునులేమి మెలగ నేర్చిన వనితకు లోకమున వన్నెవచ్చు కుమారి. తాత్పర్యం: భర్త ధనికుడైనను, నిర్ధనుడు అంటే ధనం లేనివాడైనను ఒకే రీతిగా అణకువ చూపే స్త్రీ ఎల్లప్పుడూ గొప్ప ఇల్లాలు అని పేరు తెచ్చుకుంటుంది. భర్త మనసులో ఉన్నత స్థానాన్ని పొందుతుంది. కనుక స్త్రీలు అట్ట ఉండవలనని కవిగారు చెప్పుచున్నారు. కడుపార గూడుగూరలు దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచు
దాపడితనమున బెనిమిటితో నడబాసి చెరింపగూడదెప్పుడు కుమారి. కడుపు నిండా తిండి, రకరకాల కూరలు, భోజన వైభోగాలు, నగలు, వస్త్రములు ఎక్కువగా దొరకటం లేదని, మనసుకు నచ్చినట్టుగా ఉండటం లేదని, భర్తకు దూరమై ఎవరింట ఎన్నాళ్ళు ఉన్నా ఆడపిల్లని తేలికగా చూస్తారు. అది గౌరవము అనిపించుకోకూడదు. భర్త ధనవంతుడైనా లేనివాడైనా భర్త మనసు నెరిగి భర్తతోనే ఉండవలనని కవిగారి వాక్కు. మృతి అయినను బ్రతుకైనను బతితోడని సతికి చెల్లపతి బాసి, యా బ్రతుకొక బ్రతుక జీవస్మృతిగాక వధూటికెన్న నిధియు కుమారి. తాత్పర్యం: చావైనను బ్రతుకైనను భర్తతోటిదే లోకము అని స్త్రీ జీవించవలను. భర్తను విడిచిన స్త్రీ చచ్చిన దానితో సమానమవుతుంది. లోకములో ఎవరూ ఆమెను గౌరవించరు, ఆఖరికి పుట్టింటి వారు కూడా గౌరవించరు. కనుక ఎన్నడూ భర్తకు దూరమై ఉండకూడదు, తెలుసుకో కుమారి అంటున్నాడు కవి. తల్లిదండ్రులు అన్నదమ్ములు తులతూగగనిమ్ము పసిడితోనైనన్ వారల ఇంట సతతముండుట వెలదికి మర్యాదగాదు వినవే కుమారి. ఓ కుమారి, పుట్టినింట ఎంత భోగభాగ్యములు ఉన్ననో స్త్రీకి అత్తింటనే గౌరవము. పుట్టింట భోగాలకు మరిగి ఎప్పుడూ అత్తవారిల్లు వదిలి పుట్టింట్లోనే ఉండే స్త్రీకి పుట్టింట కూడా గౌరవం దొరకదు, లోకంలో కూడా గౌరవం ఉండదు. కనుక భర్తతోటి పుట్టింటిని విడిచి అత్తింటనే ఉండవలనని కవిగారు చెప్తున్నారు. పోకిళ్ళు పోక పొందిక నాకులలో బిందెరీతి నడకువగా, ఎంతో కలసి మెలసియుండిన లోకములోపలదా వెలుంగు కుమారి. తాత్పర్యం: ఆకుచాటు పిందెవలే అణకువతో ఉండే స్త్రీకి లోకమునందు విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. అట్లు కానిచో ఆ గౌరవ మర్యాదలు తక్కువ కుమారి అని చెబుతున్నారు కవిగారు. పిల్లల గనుగొనదలచిన ఇల్లాలు గతాగతంబులెరుగకరాగై ఎల్లరి వెట్టిన జడుదానుల్లములబడును గీడు నుందు కుమారి. తాత్పర్యం: పిల్లలను కనదల్చిన స్త్రీ యుక్తాయుక్తములు ఎరుంగక భర్తను అల్లరి చేసిన ఎడల తాను నష్టముల పాలై కష్టముల పాలై చెడ్డ పేరు తెచ్చుకుంటుంది అని కవిగారు చెప్తున్నారు. పతికత్తకు మామకు సమ్మతిగాని ప్రయోజనంబు మానగవలయున్ హితమాచరింపవలయును బ్రతుకునకొక వంకలేక పరకు కుమారి. తాత్పర్యం: భర్తకు, అత్తమామలకు, ఇంటి పెద్దలకు అయిష్టమైన పనులను స్వతంత్రించి స్త్రీ చేయకూడదు. అట్లు చేసిన ఎట్లయితే ఆ నేర్పరి అయిన స్త్రీని గౌరవించరు ఎవ్వరు. నిజమైన నేర్పరితనము ఇంటివారితో కలిసిమెలిసి అణకువగా ఉండటమే అని చెప్తున్నాడు కవి. అత్తపయిన్ మరదలిపయిన్ నెత్తిన కోపమున బిడ్డ నేర్పించుటకై మొత్తినదనకే కీడగు చిత్తము లోపల ధీరి జీత చేయు కుమారి. అత్తమామల మీద కోపంతో బిడ్డలను కొట్టి ఏడిపించినట్లయితే మనకే నష్టం కలుగుతుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపిన చందాన పిల్లలను హింసించినట్లయితే ఆ పిల్లలు తల్లి అంటే భయపడతారు, తల్లిని ఇష్టపడరు. కనుక మొదలకే మోసం వస్తుందని గ్రహింపవలెను. జీవములు భర్త పదరా జీవములని చిత్తమందు జింతిన లక్ష్మీ వల్లభు చరణంబుల సేన లతాంగులకు నెమ్మి జేయు కుమారి. భర్తే జీవము, భర్తే దైవము, భర్తే లోకము అన్నట్లుగా స్త్రీ జీవించవలేను. అంతటి సంపద కలిగిన మహాలక్ష్మీదేవి కూడా వల్లభుని చరణాలను సేవించి పతి సేవ చేసి తరిస్తున్నది కదా. పతిపాద సేవ చేయు తరుణికి విష్ణు సాయుధ్యము లభిస్తుందని కవిగారు వాక్కు, పురాణ వాక్కు. మగని ప్రియంబబ్బెననుచును దెగనీలిగి ఇంటి వారి దిగదొక్కుచూ దుండగురాలై తిరిగిన సరిమగువులలో నిదియ తప్పు మాట కుమారి. తాత్పర్యం: భర్త చనువిచ్చినాడు కదానని అతి స్వతంత్రాన్ని తీసుకొని బంధుజనులతోనూ స్వజనుల యందున చులకన చేసి అతడిని తొలనాడితే స్త్రీ తన గౌరవాన్ని తానే పోగొట్టుకున్నదవుతుంది కుమారి అంటున్నాడు కవి.
కడు బుద్ధి గల్గి మెల్గగలిగిన బడతుక పుట్టింటి వారు 10,000 వరాలిడుట కంటే కీర్తియగుదమ్మిడి లేకుండినను నేర్చి మెలగు కుమారి. తాత్పర్యం: స్త్రీ తన గుణగణముల చేత కీర్తింపబడుతుంది కానీ భోగభాగ్యముల చేత కాదు. కనుక శీలము ముఖ్యము, పదుగురితో కలిసిమెలిసి సఖ్యముగా ఉండుట ముఖ్యము అని కవిగారు చెప్తున్నారు. తనకెంత మేలు చేసిన మనమునకింపైన పనులు మసలిన దాసీ వనితల కెన్నటికైనను చనువిచ్చి మెలంగరాదు జగతి కుమారి. పనివారు మనకి ఎన్ని సంవత్సరాల నుంచి మనకు చేస్తూ ఎంత నమ్మకమైన వారైనా సరే వారికి అతి చనువుని ఇచ్చి వారి దగ్గర మన రహస్యాలు అన్నిటినీ వెలిబుచ్చకూడదు. అట్లు చేసినట్లయితే మనకన్నా ఎక్కువ ఆశ చూపించిన వారికి మన గుట్టురట్లు వారికి చెబుతారు. కైకాదేవి మందరకు చనువిచ్చుట మూలానే ఆమె దశరథునికి కైకాదేవికి తగవులు పెట్టి శ్రీరాముని అడవుల పాలు చేసింది. కనుక పనివారిని పనివారిలాగే చూడాలి కానీ సొంతవారిగా తలచకూడదు. కడుబెద్ద మూట తెచ్చిన జడుగై వర్తించనేని జిరతర చింతంబడుదురు తల్లిదండ్రులతో బడచులు సోదరులు నిందబడుదురు కుమారి. ఎంత సంపద వచ్చినను చెడుగై ప్రవర్తించిన వారిని నిరంతరము తొలనాడుతూనే ఉంటారు. తల్లిదండ్రుల్లో తోటి వారిలో సోదరుల ముందు నిందపడుతూ ఉంటారు. స్త్రీ గౌరవం కలిగించినదైతే ఈ అత్తింటివారు పుట్టింటివారు ఆమెను గౌరవిస్తారు. అట్లు కాక చెడు నడత కలిగిన స్త్రీని ఎవ్వరూ గుర్తింపరు, గౌరవింపరు. బద్ధకము సంజనిద్దుర వద్దు సుమీదద్దిరంబు వచ్చుదానన్ గద్దింతురింటి వారలు ముద్దందురు తోడివారలు ముద్దు కుమారి. బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ చురుకుగా ఉండాలి. సంధ్య వేళలలో నిద్రపోవటం తగని పని. సంధ్య వేళలో నిద్రపోయే వారిని ఇంట్లోని వారు గద్దించి ముద్దు నిద్రపోతుంది ముద్దువారు అని అందరూ తూలనాడతారు. సంధ్య వేళలో నిద్రపోతూ ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు, అంటే దరిద్రం వస్తుంది అని దీని అర్థం. పుట్టింటి వారిని చెతబెట్టింకు మత్తింటి వారు పెట్టడి బాధల్ పుట్టింట తెలియనీయకు రట్టడి చెలియందురదియ రవ్వ కుమారి. తాత్పర్యం: ఓ కుమారి, స్త్రీకి పుట్టింటి సంగతులు అత్తింట, అత్తింటి సంగతులు పుట్టింట చెప్పకూడదు. అట్లు చెప్పినేని పుట్టింటి వారు అత్తింటి వారిని చులకన చేతురు, లేదా అత్తింటి వారు పుట్టింటి వారిని చులకన చేతురు. స్త్రీకి అత్తింటి వారు పుట్టింటి వారు రెండూ సమానమే కాబట్టి ఇద్దరు గౌరవము కాపాడుకుంటా ఆమె యొక్క కర్తవ్యము. కనుక ఎక్కడి మాట అక్కడే వదిలిపెట్టాలి కానీ ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పకూడదు అని అర్థం. ఇంటగల గుట్టు నీ పారు పొరుగింటను రవ్వంతైన దెలువనేగకుదానన్ గట్టసపడి నీ వారలు గెంటించెదరిల్లు వెడల గినుక కుమారి. ఇంటి గుట్టు లంకకు చేటు అని రామరావణ యుద్ధం తెలియచేసింది కదా. ఆ విధంగానే మన ఇంటి గుట్లు పొరుగింటి వారికి బంధువులకు తెలిసినట్లయితే వారు మనల్ని చులకనగా చేసి పరువు తీస్తారు. అందువల్ల ఇంటివారు మనల్ని ఇంటి నుండి వెడలగొట్టెదరు. కనుక అటువంటి చెడ్డ పనులు చేయకుండా ఉండుట స్త్రీ యొక్క కర్తవ్యము కుమారి అని కవిగారు చెప్తున్నారు. వేకువ జామున మేల్కని పైకి వెడలి వచ్చి ప్రాచి పని తీర్చవలెన్ లేకున్న తెల్లవారిన లోకులు నవ్వొదురు సభలలోన కుమారి. స్త్రీ వేకువజాముననే లేచి పాచి పనులు చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టి ఇంటిని కళకళలాడుతూ ఉంచవలేను. అటువంటి ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అట్లు చేయకుండా ఉన్నట్లయితే ఆమెను సోమరి అంటారు. ఆ ఇంటికి దరిద్రం వస్తుంది, నలుగురిలో ఆమెకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్తున్నారు కవిగారు. తలవాకిట నెల్లప్పుడు నిలువగరాదెప్పుడెంత నిద్దురయైనన్ వెలకువ వీడగరాదు సుమీ తల నడచుచు విప్పి కొనుట తగదు కుమారి. తాత్పర్యం: తగని పనులు తలవాకిట అంటే వాకిట్లోనూ నిలబడి చేయకూడదు.
అట్లు నడుచుకుంటూ జుట్టు విప్పుకొనుట కానీ, వీధివాకిల్లో నిలిచి జుట్టు విప్పి వీలించుకొనుట కానీ, ఎటువంటి మొద్దు నిద్ర పనైనా కానీ చేయకూడదు. అట్లు చేసినట్లయితే అపకీర్తి వస్తుంది అని అర్థం. కులదేవతలకు బెట్టిన పొలుపునదన ఇంటి యాడు బొట్టెలకెల్లన్ గల మాత్రమ సగకుండిన గలత పొడముదాన మేలుగాదు కుమారి. తాత్పర్యం: ఇంటి ఆడపడుచుల్ని గౌరవించవలను, వారితో సఖ్యముగా మెలగలేను, కష్టసుఖాలలో అత్తింటి వారితో కలిసిమెలిసి ఉండవలను. అట్లు చేసినట్టయితే ఆ కుమారికి మంచి పేరు వస్తుంది అని అర్థం. ఇక్కడిదక్కడనక్కడిదిక్కడ చెప్పినను వారికిద్దరికి పగల్ పొక్కిన గల చేడియల మక్కాయుడు మళ్ళ మారి ఎండ్రు కుమారి. తాత్పర్యం: చెప్పుడు మాటలు సంసారాలను చెడగొడతాయి, కలిసి ఉన్న వారి మధ్య కలహాలను పెంచుతాయి. కనుక చెప్పుడు మాటలు చెప్పేవారిని దూరంగా ఉంచాలి. ఎవరితో అయినా సరే, ఎక్కడైనా సరే, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారిని ఇడిముళ్ళ మారి అంటారు. వారి మధ్య కలహాలను పెట్టకూడదు. కలహాలను పెట్టేవారిని దూరంగా ఉంచాలి. తంపుల మారి వారిని దూరంగా ఉంచితే మనకే మంచిది కుమారి అని చెప్తున్నారు కవిగారు. నడకలలోన నదుగుల చప్పుడు వినబడకుండవలయు భువి గుటకలు నన్పడరాదు మడము నొక్కుల బడతు మర్యాదలరింగి బ్రతుక కుమారి. తాత్పర్యం: నెమ్మదితనమే స్త్రీలకు ఆభరణం. మాటలో కానీ, నడకలో కానీ నెమ్మదితనంతో వినయంగా ఉంటే వారికి అంత కీర్తి కలుగుతూ ఉంటుంది. నడుచున్నప్పుడు భూమి అదిరేలాగా గల్లు గల్లుమని అడుగుల చప్పుడు వినపడకూడదు. అడుగుల సడి వినపడకుండా నెమ్మదిగా నడవాలి. కన్నులు కనిపించకుండా చిరునవ్వులు మాత్రమే నవ్వాలి. పగలబడి నలుగురిలో నవ్వకూడదు. వారికి వీరికి కలిగెను గోరిన వస్తువులు మాకు కొదవాయనటంచున్ చూరక గుటకలు మింగుట నేరముగా తలపవలయునలెతు కుమారి. తాత్పర్యం: ఇతరులకు ఉన్నది అని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, మనకు లేదు అని ఏడిస్తే 2 కళ్ళు పోతాయి. అలాగే ఎక్కడ ఎవరి దగ్గర ఏ వస్తువు చూసినా అయ్యో మాకది లేదు అని వారి ముందు అనకూడదు, మనసులో కూడా అనుకోకూడదు. తనకు లేదని ఏడ్చే స్త్రీకి 2 కళ్ళు పోతాయి సుమా. కనుక భగవంతుడు ఇచ్చిన ప్రాప్తికి మనకుండేవి మనకుంటాయి, వారికి ఉన్నాయి మనకు లేవనే భావము మనిషికి మంచిది కాదు అని చెప్తున్నారు. కొన్నాళ్ళు సుఖము కొన్నాళ్ళు కష్టము భుజింపకున్న గొరగాదు సుమి ఉన్న మదినముల మన్నెల వెన్నంగన నవమాసములు నిరులు కుమారి. తాత్పర్యం: కలిమిలేముడు కావడి కుండలు అని పెద్దలు అంటారు. సుఖదుఖాలు చీకటి వెలుగులు కూడా వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఎవరి జీవితంలోనూ అవి శాశ్వతముగా ఉండవు. కనుక గుణవంతురాలైన స్త్రీ కష్టసుఖాలను ఓర్చుకోవాలి, కలిమిలేములను ఓర్చుకోవాలి. ఉన్న రోజున విరగబడకూడదు, లేని రోజున కుంగిపోకూడదు అని చెప్తున్నారు. నవ్వంగ కాదే పలుమరు నవ్విన చిరునవ్వుగానే నగరాదెప్పుడు గవ్వల వలె దంతంబులు జివ్వున కానంగబడెడి జాడ కుమారి. తాత్పర్యం: నవ్వు 4 విధాల చేటు అని పెద్దల వాక్కు. ద్రౌపదీదేవి నవ్వకపోయినా నవ్వినట్లుగా కురురాజు అనుకున్నాడు కాబట్టే అంతటి యుద్ధము సంభవించింది, కులనాశనమైపోయింది. స్త్రీలు పలుమారు నవ్వకూడదు. నవ్వినా చిరునగవు మాత్రమే కనపడాలి, కానీ గవ్వలు మెరిసినట్లుగా పళ్ళు కనపడేలాగా పగలబడి నవ్వకూడదు అని దాని అర్థం. పంత పని సేయకెన్నడు పంతంబులు పలుకబోకు ప్రాగ్ముఖముగని దంతంబులు దోమకు మేకాంతంబులు బరుప బయలు పరుప కుమారి. తాత్పర్యం: కుమారి, సగము పనులు చేయుట, ఇతరులతో పంతములాడుట, సూర్యునికి ఎదురుగా ముఖము కడుగుట, ఇటువంటి చెడ్డ పనులు చేయకూడదు. ఇతరులకు రహస్యములు చెప్పకూడదు. అట్లు రహస్యములు చెప్పితే మనను మనమే చులకన చేసుకున్నట్టుగా అవుతుంది. అవతలి వారికి అది అవకాశముగా దొరికి మనను అల్లరి చేస్తారు. కనుక ఇంటి రహస్యాలు ఎవరికి బయట వారితో చెప్పకూడదు.
భార్యాభర్తల మధ్య రహస్యాలు కూడా ఎవరికీ చెప్పకూడదు. అలాగే ఇతరులతో పంతం పలికి పంతం చెల్లించుకునే పనులు చెయ్యకూడదు. సూర్యదేవుడికి ఎదురుగా ముఖం కడగకూడదు. పగలబడి పళ్ళు కనపడేలాగా నవ్వకూడదు అని చెప్తున్నారు. వేళ కోళంబులు గయ్యాళితనంబుల్ జగడమాటాడుటంగని గంగాళి పోకలు గుండుములాలోచించుటయు గూడవమ్మ కుమారి. తాత్పర్యం: ఉత్తమ స్త్రీలకు కూడని పనులు చాలా ఉన్నాయి. వేళాకోళములు చేయుట, గయ్యాళితనముగా ఉండుట, ఒకరిపై చాడీలు చెప్పుట, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పుట, ఇతరులకున్నదని వగచుట, ఇటువంటి పనులు చేయకూడదు అని అర్థం. తొడవులు మిక్కిలి గలిగిన కడు ప్రేమన్మగడు మిగులగారమిడినన్ బడతుక పసుపు కుంకుమ గడి అయినను బిడువరాదు గాదె కుమారి. స్త్రీకి పసుపు కుంకుమలు అన్నింటికంటే విలువైనవి కనుక ఎప్పుడూ స్త్రీ తగిన అలంకారములతో శోభిల్లుతూ ఉండాలి. ముఖాన బొట్టు లేకుండా, ముడివే తలను దువ్వుకోకుండా, పువ్వులను ధరించకుండా, మృదువైన భాషణ లేకుండా గయ్యాళితనంతో ఉండకూడదు. ముఖ్యమైన స్త్రీ అలంకారాలతో ముత్తైదువుగా శోభిల్లవలను సుమా అని చెప్తున్నారు. బంతులను పక్షపాతమొకింతనని చేయరాదు, హీన దశుల సామంతులనొక భంగి నిరీక్షింతువు బుధులెల్ల సంతసిల్ల కుమారి. పంతిలో బలపక్షము అంటారు. అంటే వడ్డన చేస్తూ ఉన్నప్పుడు ఆ వరుసక్రమంలో ఉన్న వారిని అందరినీ తగిన ఆదరముతో అందరినీ ఒకేలాగా ఆదరిస్తూ, అందరి ఎడల మర్యాదగా ప్రవర్తిస్తూ, అన్ని పదార్థములు అందరికీ అందేలాగా చూడాలి. అక్కడ నావారు, నీవారు, అయినవారు, కానివారు, పగవారు, ఎక్కువ తక్కువ వారు అని ఫలపక్షము చూపించకూడదు అని అర్థం. చెడుగుల లంజెలతో గుడిసేటుల తొడబొత్తు కూడదు మదినెప్పుడు నిల ఉత్తమ కాంతల అడుగులకు మడుగులొత్తు మమ్మ కుమారి. తాత్పర్యం: చెడు స్నేహములు చేయకుండా ఉండాలి. పతివ్రతల పాదములను పూజించవలను. పతివ్రతలతోనూ, గొప్పవారితోనూ, ఉత్తమ స్త్రీలతోనూ స్నేహం చేయటం వల్ల మనం కూడా మంచి నేర్చుకొని మంచి పేరు తెచ్చుకుంటాము. చెడుగులైన వారితోనూ, చెడు ప్రవర్తన కలిగిన వారితోనూ స్నేహం చేస్తే మనము ఎంత ఉత్తములు అయినా మనను కూడా అలాంటి హీనులుగానే లెక్కిస్తుంది సమాజము. కనుక అటువంటి వారికి దూరముగా ఉండమని కవిగారు చెప్తున్నారు. ఈ కుమారీ శతకంలోనివన్నీ కూడా పూర్వం ఆడవారు తప్పనిసరిగా ఆచరించేవారు కనుకనే అందరూ ఉత్తమ కాంతలుగా, పతివ్రతామ తల్లులుగా, మాతృమూర్తులుగా వెలుగొందారు. కనుక శతకనీతులు ఆనాటికే కాదు, ఈనాటికి ఏనాటికి కూడా మేలు చేసేవిగా ఉంటాయి. మాసిన తల మాసిన ఇలు మాసిన వలువల్ దరిద్ర మార్గంబులు నెంతేసి ధనవంతులైనన్ గాసిల్లుదురు అల్పదశలగాగ్రి కుమారి. తాత్పర్యం: శుచి శుభ్రము ఎవరికైనాను చేయవలసిన కర్తవ్యం. శరీర శుభ్రత, ఇంటి శుభ్రత, వస్త్రముల శుభ్రత మనకు ఆరోగ్యాన్ని, మంచితనాన్ని, లక్ష్మీవంతముగా ఉండటకు సహకరిస్తాయి. అట్లా కాకుండా ఎప్పుడు అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన, ఇల్లు అపరిశుభ్రంగా ఉంచుకున్న, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఉన్నట్లయితే వారికి దరిద్రం వాటిల్లుతుంది. ఆ ఇంట ధనధాన్యములు, సిరి సంపదలు నిలువవు. కనుక సాధ్యమైనంత వరకు ఇల్లు, వాకిలి, ఒళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని నీతి నియమంతో శుచిగా శుభ్రంగా జీవించవలనని చెప్తున్నారు కవిగారు. విసువగు పని తగిలిన ఎడగసరకు సేవకుల మిగుల కాంతుని తోడన్ రసరస పూసకు మాడకుమ సత్యవచనములెన్నడైన కుమారి. తాత్పర్యం: ఎప్పుడైనా సరే మన ఇంట పని ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పని వల్ల మనం అలసిపోయినా సరే పనివారి మీద కసురుకోకూడదు. పనిపాటల యందు విసుగును చూపించకూడదు.
పనివారిని మాటిమాటికి కసిరినట్లయితే వారు రావటం మానివేస్తారు. సమయానికి పనివారు దొరక్క మనమే ఇబ్బంది పడతాం. పనివారు మనల్ని నమ్ముకొని మన దగ్గర జీవిస్తారు కనుక వారి కష్టసుఖములు తెలుసుకుంటూ వారిని ప్రేమతో ఆదరించాలి. విసుక్కోకూడదు, కసురుకోకూడదు, భర్తతో కలహించకూడదు, అసత్యములు పలకకూడదు కుమారి అని కవిగారు చెప్తున్నారు. చెప్పిన చెప్పకయుండిన తప్పక సేయంగ వలయు తన పనులెల్లన్ మొప్పదవగాను లేదా ముప్పదవునుగాదెయందు ముద్దు కుమారి. తాత్పర్యం: పనుల యందు నేర్పరితనము చూపించుట వల్ల మనకే మేలు కలుగుతుంది. ఎప్పటి పని అప్పుడే తప్పకుండా మన కర్తవ్యము అనుకుని పూర్తి చేయవలెను. పనులను రేపు మాపు అని వాయిదా వేసుకున్నట్టయితే అన్ని పనులు ఒకేసారి చేయలేక విసుగు పుడుతుంది, అసహనం వస్తుంది, కోపం వస్తుంది, అలసట వస్తుంది, అనారోగ్యం వస్తుంది. కనుక ఎప్పటి పనులు అప్పుడే నేర్పరితనంతో చేసుకున్నట్లయితే ఇంటికి, ఒంటికి, మనసుకి కూడా హాయి కలిగిస్తుంది కుమారి అని చెప్తున్నారు. దీపము వెలిగించడిచో జీపురడక కుంచవలయు చేతుల నటన్ బాపము పాలవుదువు మది లోపల నిధి తలపవలయు రూడి కుమారి. దీపములు వెలిగించవలనన్నా వేరొక పుల్లతో వెలిగించకుండా దీపముతోనే దీపమును వెలిగించిన చేతులు కాలును. కనుక దీపం వెలిగించేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుని దీపాలను వెలిగించుకోవాలి అని కవిగారు చెప్తున్నారు. ఆపదల కోర్చి సంపద నాపై భోగింపు మనడి హర్షోక్తుల నీలోపల దలంచుచులాంతరు దీపము చందమున వెలవు దివురు కుమారి. తాత్పర్యం: చెలించని లాంతరులో దీపము వలె కష్ట నష్టములు చెప్పు చెలించకూడదు. దీపము లాంతరులో గాలి తగినంతే తగులుతుంది కనుక అందున్న జ్యోతి ఎక్కువ నిశ్చితముగా వెలుగుతూ ఉంటుంది. మారుబయట వెలిగే దీపము గాలికి ఎగురు దిగురు ఆడుతూ చెలిస్తూ ఉంటుంది. అలాగే మనిషి కష్టం వచ్చినప్పుడు కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి గాని చెలించకూడదు అని చెప్తున్నారు. సరకుల ఎడ జాగ్రత్త యుజురుకు పనుల యందు భుక్తి సుజనుల యందున్ గరుణయనాదుల ఎడలం ధరునికి చెలువార ధరణి కుమారి. స్త్రీ సుగుణములతో వస్తువుల యందు జాగ్రత్తగా, పనుల యందు శీఘ్రత అంటే తొందరతనముతోటి, మంచివారి యందు భక్తి వినయములతోనూ, పేదల యందు కరుణలతోనూ, పనివారి యందు సహృదయతతోనూ మెలగవలను. తన కడుపు కట్టుకొని ఏనను జుట్టమునకు బెట్టినను కీర్తి వహించున్ ముక్తి ముక్తులబ్బును తనకెవ్వరు చాటిరారు ధరణి కుమారి. తాత్పర్యం: అతిథి దేవో భవ అని అంటాం కదా మనం. మన సంస్కృతి మనకు అతిథిని గౌరవించాలి అని నేర్పింది. మనకు ఉన్న వేళైనా లేని వేళైనా ఇంటికి వచ్చిన అతిథికి ప్రేమగా సేవ చేసి మనకు కలిగినది అతనికి తృప్తిగా పెట్టిన ఇహపరముల యందు పేరు వచ్చును. అతిథి సంతోషిస్తే భగవంతుడు సంతోషించినట్లే కనుక మనకు మంచి జరుగుతుంది. మన కోసం మిగుల్చుకొని అతిథిని వెళ్ళగొట్టటము, లేదని చెప్పటము పాపము. అట్లాగే భిక్షగాళ్ళు, అడుక్కునే వాళ్ళు, పనివాళ్ళకు కూడా మనకు ఉన్నంతలో పెట్టి సాయం చేయాలి కానీ లేదు అని చెప్పకూడదు అని చెప్తున్నారు కవిగారు. చెప్పకు చేసిన మేలునొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును తప్పేయని చిత్తమందు తలపు కుమారి. తాత్పర్యం: చేసిన మేలును ఎవరికి చెప్పుకోకూడదు. అట్లా చెప్పుకున్నట్లయితే దాని యొక్క ఫలితం పోతుంది. కుడి చేతితో చేసిన దానము, మంచి పని ఎడమ చేతికి తెలియనంతగా ఉండాలి. అంటే దాని అర్థము మనం చేసే మంచి చెడు పనులను దైవం చూస్తుంది సుమా, దైవం లెక్కిస్తుంది. మనం చెప్పుకోకుండా దైవం లెక్కించే గణలలో ఉండాలి అని దాని అర్థం. చేసిన మేలు ఇతరులకు చెప్పకుండా ఉండేవారు అనగులు అంటే గొప్పవారు కుమారి అని చెప్తున్నారు.
ఎంగిలి పరులకు బెట్టకు కంగునమోయంగ నీకు కాల్మెట్టియలన్ బంగరు లాభముండిన దొంగతనము చేయు బుద్ధి దొలచు కుమారి. తాత్పర్యం: ఎంగిలి ఇతరులకు పెట్టకుండా ఉండాలి. మెట్టెల సవ్వడి వినపడకుండా జాగ్రత్తగా నడవాలి. బంగారమునైనా దొంగిలించకుండా ఉండుట మంచి గుణము. అంటే దొంగతనము చేయకూడదు, గల్లు గల్లిన మట్టెలు చప్పుడు వినపడేలాగా నడవకూడదు, ఇతరులకు ఎంగిలి పెట్టకూడదు అని దాని అర్థం. చెడు గనిపించుకొనుటకున్ గడియైనను బట్టకుండుగాంతలలో నెక్కుడు గుణపతి అనిపించడు నడవడి నేర్పుటకయ్యెకడు నంబు కుమారి. తాత్పర్యం: మహాబలుడు అనిపించుకొనుట మహా సులభము, కానీ మహాగుణవంతుడు అనిపించుకొనుట చాలా కష్టము. కనుక మంచి పనులను చేస్తూ ఉంటే, ఇతరులకు అపకారం చేయకుండా ఉంటే మన గొప్పతనాన్ని లోకం గుర్తించినప్పుడు మనని గుణవంతుడు అని చెప్తుంది. అట్లు కాకుండా చెడుగు పనులు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకొనుటకు క్షణము కూడా పట్టదు అని కవిగారు చెప్తున్నారు. తన కంటే పేదవాండ్రగని అంత కుదనకు మేలుగా నగవలయున్ తన కంటే భాగ్యవంతులగని గుటకలు మింగంగ మేలు కాదు కుమారి. తాత్పర్యం: తనకు లేదు అని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, ఇతరులకు ఉంది అని ఏడిస్తే 2 కళ్ళు పోతాయి. కాబట్టి సుఖదుఖముల యందు నిర్వికల్పుడై ఉండవలెను. తన కంటే పేదవాళ్లను చూసి అయ్యో పాపం వాళ్ల కన్నా నేను మెరుగు కదా అని భావించి తగిన సహాయం చెయ్యాలి. అంతేకాని తన కన్నా ఉన్నవాళ్లను చూసి నాకు లేదు అని ఏడవకూడదు అని దాని అర్థం. ఎంతటి ఆకలి గలిగిన బంతిన కూర్చుండి ముందు భక్షింపరు సామంతులు బంధువులు నిను విసుమంతైనను చెల్లదండ్రు రమ్మ కుమారి. తాత్పర్యం: పంక్తి భోజనములో మర్యాదలు పాటించవలయను. అట్లా మర్యాదలు పాటించకుండా ఉన్నట్లయితే తిండిపోతూ అని అనిపించుకుంటారు. కోపములనప్పుడాడ నిరూపించిన మాట కొన్ని రోజులు చనినం జూపట్టదనుచు శాంతము లోపలగొనవలయు ధర్మలోల కుమారి. కోపము చెడు స్వభావం. కోపం వచ్చినప్పుడు ఉచ్చము నీచము గుర్తించము. కోపంలో ఏమి మాట్లాడుతున్నామో ఎరుగని ఒళ్ళు తెలియని ఆవేశంతో మాట్లాడితే బంధుత్వాలు దూరమవుతాయి, మనుషులు దూరమవుతారు. కనుక కోపమును నిగ్రహించుకున్నవాడే మానవుడు అనిపించుకుంటాడు సుమా అని కవిగారు చెప్తున్నారు. అధికారము లేని పనులకు అధికారము చేయబోకు మందున గోపం బధికంబగు నీ వారికి బుధులది విని హర్షమందు పొందు కుమారి. తాత్పర్యం: నీకు అధికారము లేని పనుల యందు నీవు అధికారం చెలాయించాలని ఆశపడబాకు. పెద్దలకు కోపము తెచ్చిపించిన దానివి అవుతావు. నీ కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు చెయ్యాలి. అన్నింటిలో నీ అధికారం చెల్లదు సుమా అని గుర్తించుకోమంటున్నాడు కవి. విరుగబడి నడువగూడదు పరుల నడకలెన్ని తప్పు పట్ట జనదు నిష్ఠూరంబులు వచింపగూడదు కరపగవలె మేలు మేలు కలదు కుమారి. తాత్పర్యం: అహంకారము కూడని పని. అహంకారంతో ఉన్నవాళ్ళు అందరి చేత చులకన చేయబడుతూ ఉంటారు. నీ నడకలో వినయము కనిపించవలెను సుమా. నలుగురు నిన్ను గమనిస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని నీ హద్దులు దాటకుండా నీవు ఉండమని కవిగారు చెప్తున్నారు. తానమ్ముడు పడి అయినను దీనుండగుదవుని ఆర్తికి చుటసతికిన్ మానముల చంద్రమ జల జాననదల పోయవలయు ఆత్మకుమారి. చంద్రమతీదేవి వలె తాను అమ్ముడిపోయి అయినా సరే భర్త కష్టనష్టములను తీర్చున్నదే కులస్త్రీ. కనుక భర్తకు కష్టము చెప్పించకూడదు సుమా అని చెప్తున్నాడు.
సరుకులు బట్టలు వన్నెల కెరవులు తేదగు తెచ్చనేని సరుకుల నిక్కర తీర్చుకొనిన వెంటనే మరలింపకయున్నదప్పు మాట కుమారి. తాత్పర్యం: అరువు సొమ్ము బరువు చేటు అని తెలుసుకో కుమారి. నీకు నగలు చీరలు లేవని ఇతరుల వద్ద అరువుగా తెచ్చి పెట్టుకున్నట్లయితే ఏ కారణం చేతనైనా వాటిని పోగొట్టుకుంటే వారికి నీవు అప్పుపడిదవు, మాటలు పడి పరువు పోతుంది, భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య తగువులు వస్తాయి కనుక అరువుల సొమ్ముకు ఆశపడవద్దు అని కవిగారు చెప్తున్నారు. కలహపడుట నింట నిలువదగు కలుము జవరాలుగాన కాలంబే కలహములు లేక సమ్మతి మెలగగ నేర్చెదవేని మేలు కుమారి. తాత్పర్యం: ఇంటిలో కలహములు సంపదకు చేటు. ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉన్నట్టయితే ఆ ఇంటికి లక్ష్మీ దశ ఉండదు. శాంతి సౌఖ్యములు ఇంటిలో నెలకొల్పవలసినది ఇంటులే. ఏ ఇంటనైనా ఆడవారు సహనంతో ఓపికతో ఉన్నప్పుడు ఆ ఇంట సిరి తాండవం చేస్తుంది అని అర్థం. గొప్ప దశ వచ్చననుచు నొకప్పుడైన గర్వపడక మది తొలగించినచో జప్పట్లు జరతురందరు తప్పని దండించు దండధరుడు కుమారి. తాత్పర్యం: భోగభాగ్యములను చూచి అహంకరించినట్లయితే అవి తొలగిపోయినప్పుడు మనల్ని పరులు గేలి చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మనం తప్పుగా ప్రవర్తించి పాప పనులు చేస్తే దండధరుడు దండిస్తాడు. దండధరుడు అంటే యమధర్మరాజు అని అర్థం. గురు శుక్రవారముల మందే గేహళులందు లక్ష్మీ తిరముగ నిలుచు గరగరిక నలికి మ్రగ్గిడి గురు భక్తి మెలగవలయు బొదుగు కుమారి. గురువారము శుక్రవారముల యందు ఇల్లు వాకిలి శుభ్రతగా అలంకరించి ముగ్గులు పెట్టవలయను. లక్ష్మీ నిలయములు ఆ 2 వారములు కావున లక్ష్మీదేవిని స్థిరముగా నిలుపుకొనదలిచిన వారు ఆ 2 రోజులు మరింత శుభ్రముగా ఇంటిని అలంకరించుకొని ప్రశాంత చిత్తముతో ఉండవలయను అని కవిగారు చెప్తున్నారు. వాణియు శార్వాణియు హరిరాణియు వాక్కునన్ మైసురంబుననుంటల్ రాణదిలకించి మదిలో పాణిగ్రాహ్యడ నిల్పు భక్తి కుమారి. తాత్పర్యం: సరస్వతీదేవి బ్రహ్మదేవుని వాక్కునందున, పార్వతీదేవి పరమేశ్వరుని సగశరీరములోను, లక్ష్మీదేవి శ్రీహరి యొక్క వక్షస్థలమునందును ఉండి ఏ విధముగా హితమును కూర్చుచున్నారో, పతులను సేవించుచున్నారో అట్లే నీవు కూడా పాణిగ్రాహి అంటే పాణిగ్రహం చేసుకున్నవాడు భర్త అని అర్థము. అతడికి ప్రియమును కలిగించుము అని అర్థము. అపకీర్తి పొందుట కష్టపు బనిదాదొక్క గడియ చాలును కీర్తిని పుణ్యత వహింపవలయున్ జపల గుణములెల్ల బాసి చనగ కుమారి. చెడ్డ పేరు తెచ్చుకొనుటకు ఒక క్షణమైనా చాలు, కానీ మంచి పేరు తెచ్చుకొనుటకు చాలా కష్టపడవలసి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు కష్టపడితే గాని జీవిత కాలంలో ఆ మంచి పేరు రాదు. కనుక నీ కర్తవ్యంగా నీవు రుజుమార్గంలో నీ కర్తవ్యాన్ని నీవు ఆచరిస్తూ మంచి దశలో మంచి నడవడికతో ఉన్నట్లయితే కాలమే నీ యొక్క గొప్పతనాన్ని కీర్తించి నీకు మంచి పేరు వచ్చేలాగా చేస్తుంది కుమారి అని కవిగారు చెప్తున్నారు. సుమతియును చంద్రమతియును దమయంతియును జానకి ద్రౌపది దేవిన్ బన్నములంబడిపతి భక్తి క్రమమున నడపుటతొల్ తలపగా అదే కుమారి. కష్టసుఖముల యందు పతివ్రతామ తల్లులైన సుమతీదేవి తన భర్తను ఎట్టి నీచ స్థితిలో ఉన్నా ఎంతో ప్రేమను ఆదరించి సేవించినది. భర్త కోసం చంద్రమతి పరుని ఇంట సేవ చేయటం కోసం దాసీదానిలాగా అమ్ముడుపోయింది. దమయంతీదేవి తన సమస్త సామ్రాజ్యాన్ని వైభవాలను వదులుకొని భర్త కోసం కటిక దరిద్రాన్ని అనుభవించి కష్టాలు పడ్డది. జానకీదేవి పరుని ఇంట శత్రువులకు చిక్కి రావణాసురుని చెరలో 10 మాసములు ఉన్నది. అరణ్యము
14 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది శ్రీరాముని కోసం. అలాగే ద్రౌపదీదేవి దాదాపు 13 సంవత్సరములు అతి కష్టములు అనుభవించింది. కనుక వారందరి వలె నీవు కూడా పతివ్రతామ తల్లుల లిస్టులో చేరాలి అంటే పతిని సేవించుము తల్లి, క్రమమైన నడపతో ఉండుము తల్లి అని చెప్తున్నాడు. పవళించునప్పుడు రంభాకు వలయదళ నేత్రిభంగి కోరిన రీతిన్ దవుని కొనగూర్ప వలయును దివిభు వినుతి పొందు నట్టి తెరవ కుమారి. గృహస్థాశ్రమంలో ఉన్న నీ పనులన్నింటినీ నీవు పూర్తి చేసుకొని పవళింపు వేళ నీ భర్త ఇచ్చానుసారంగా నీవు ప్రవర్తించవలన సుమా. మనుధర్మ శాస్త్రంలో చెప్పబడిన 6 సూత్రములను నీవు ఆచరించి మనస్ఫూర్తిగా మంచి పేరుని తెచ్చుకోనవలను అని కుమారి అని చెప్తున్నాడు కవి. సుమతియును రమణిపతికై శ్రమ నొందుట నీచ సేన సలుపుటయు వియద్గమన విరోధ బానున కమరించు ఎంపు తలంపు ఆత్మకుమారి. సతీ సుమతీదేవి తన భర్త కౌశికుడు కుష్ఠవ్యాధి వారైనప్పుడు నీచముగా హీనముగా వాసన కొడుతూ ఉన్నా అతన్ని అసహ్యించుకొనక బుట్టయందుంచుకొని శరమనందు పెట్టుకొని దేశములు తిరుగుతూ అతని శాపాన్ని బాపటానికి ఆమె ఎంతో కష్టపడింది. ఆ విధముగా భర్తను సేవించవలను, కష్టసుఖములలో భర్తకు తోడై ఉండవలను అని చెప్తున్నాడు. వడ్డించునప్పుడు తాగన్ బిడ్డనికి తల్లి భంగి ప్రేమదలిర్పన్ వడ్డింప వలయు భర్తకు నెడ్డెతనంబు మానవలయునెందు కుమారి. భర్తకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో వార్చి తల్లి వలె తినిపించవలేను. భర్తకు సేవకురాలై షడ్ధర్మ శాస్త్రాలను అనుసరించి మంత్రిత్వం చెప్పునప్పుడు మంత్రిలాగా, కార్యము చేయవలసినప్పుడు దాసీదానిలాగా, పవళించు వేళప్పుడు రంభలాగా, సలహాలనిచ్చినప్పుడు మంత్రి వలె అన్ని విధముల భర్తకు అనుకూలముగా ఉండు కుమారి అని చెప్తున్నాడు. భోజనకాలే మాత అన్న విషయాన్ని విస్మరించకుండా అతని ఇష్టాయిష్టాలను గమనించి మృష్టాన్న భోజనములు వడ్డించు కుమారి అని చెప్తున్నాడు కవిగారు. దానములు ధర్మ కార్యములు నంగగలిగినంత యుక్త క్రియలన్ మానవతులకిది ధర్మముగా నెరగి యొనర్పవలయుగాదె కుమారి. తాత్పర్యం: స్త్రీకి మంచి ధర్మమైన దాన ధర్మములు వదలకుము. ఉన్నంతలో నీ కన్నా పేదవారికి నీ వద్ద పనిచేయు దాసీవారిని సేవించి వారికి ఎంతో అంతో ఇచ్చి సంతోషపెడుతూ ఉండాలి. స్త్రీలకు ఉత్తమ ధర్మము గృహస్థ ధర్మంతో పాటు దాన ధర్మములు చేయుట కూడా మంచి పని అని చెప్తున్నాడు. ఆలోచనయునరించడి వేళల మంత్రి భంగి కోరిన రీతిన్ కాలోచిత కృత్యంబులు భూలోకమునందు కీర్తి పొందు కుమారి. తాత్పర్యం: భర్తకు మంచి కార్యములు చేయించుటకు పురికొల్పి అతడి చేత మంచి పనులు చేయించవలను. అతని వ్యక్తిత్వంలో లోపములున్నా మంచి మాటలతో వాణిని మార్చుకొనవలను. అతడికి మంచి మంత్రి వలె సలహాలనిచ్చుచు మాట సాయము చేయుచు సాయపడవలను అని దీని అర్థము. పని చేయునప్పుడు దాసి వనితా విదంబునను మేను వంపగవలయున్ ధనవంతుల సుతయైనను కనతగలుగు దాని వలన కాదె కుమారి. తాత్పర్యం: పతిసేవ యందు ఎంత ధనికురాలైనను దాసీవలే ఉండవలను. ఉచ్చము నీచము మరచి ప్రవర్తించకూడదు. ధనవంతుల కూతురైనను భర్తకు దాసీవలే ఉండుట కర్తవ్యము అని మరువకూడదు. శ్రమ ఎంత సంభవించిన క్షమ మరువగరాదు ధరణి చందంబున సత్యమున ప్రవర్తించి ఆ రమణీయ లోకమునందు రమణి కుమారి. తాత్పర్యం: భూదేవి వలె ఓర్మి కలిగి స్త్రీ ధర్మబద్ధముగా నడిచి ఇతరుల మన్ననలు పొందవలను సుమా. ఎన్నడూ స్వతంత్రించి ఉండకూడదు.
సహనమును, శాంత గుణాన్ని వీడకూడదు అని కవిగారు చెప్తున్నారు. కామము సంకల్పంబున పాముందెడు తొలగు దేహ భావము తెలియన్ వేమరునిది బరికించుట క్షేమంబగు ముక్తిగని సుఖింపు కుమారి. తాత్పర్యం: ఓ కుమారి, ఉత్తమ స్త్రీ తన దేహ సౌఖ్యములకై పాటుపడక పరోపకారమునకు శరీరాన్ని వంచి కష్టపడి ప్రయత్నిస్తుంది. పరోపకారార్థం ఇదశరీరం అనే అర్యోక్తిని మరవకూడదు అని దీని అర్థం. జనించడు అజ్ఞానంబున మోహగుణంబు ధర్మమున పరికింపం దునుమాడబడును దీని కనుంగొని మెలగంగ వలయు కాదె కుమారి. తాత్పర్యం: మన శరీరంలో ఉన్న అరిషడ్వర్గాలను బట్టి షడ్గుణములు మనలో ఎక్కువవుతూ తక్కువవుతూ ఉంటాయి. అట్లాగే మోహ వికారములు లేక ధర్మబద్ధముగా నడుచుకోవలను. మదమాశ్చర్యాలకు లొంగకూడదు, మోహ వికారాలకు లొంగకూడదు, ధర్మ మార్గాన్ని వీడకూడదు అని కవిగారు చెప్తున్నారు. ఈ రీతి తిరుగ నేర్చిన నారీమణి కీర్తి పొందు పరలోకమునందూరులు తొలగిపోవుచు ఘోర దురిత సంగమెల్లగుందు కుమారి. తాత్పర్యం: ఇందులో కవిగారు చెప్పిన స్త్రీ ధర్మాలను ఆచరించుతూ ఉన్న ఆడవారు, స్త్రీమూర్తులు మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇహపరములలో సుఖసౌఖ్యములను పొందుటయే కాక పరలోకంలో యమబాధలు పొందకుండా ఉంటారు, మంచి దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు అని కవిగారు చెప్తున్నారు. కులమున విత్తంబున విద్యలన్ మదముద్భవించు నాయా పెంపుల్ దలపోయ మరలు నిధి హృజ్జలంబులు దలుపవలయున తతము కుమారి. గర్వించుటకు విద్య, ధనము, కులము, రూపగుణములు కారణములవుతాయి. వీని యందు ఏది అధికమైనను వారు గర్వంతో ఉండటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనకు ఎంత ఎక్కువగా ఎన్ని సుగుణములు ఉన్నను ఏమీ లేనట్లుగానే భావించాలి కానీ అహంకారాన్ని పొంది మనసులో గర్వాన్ని పెంచుకున్నట్లయితే అవి అన్నీ పోయి చెడు దశను చేరుకుంటారు సుమా అని చెప్తున్నాడు కవిగారు. బరిజనముల ఆచరించడి దురితంబున క్రోధ గుణముతో చెడినది కస్ఫురణన్ శ్రమగై కొనినందు అందరు నది ఎరింగి మెలంగుదగు కుమారి. తాత్పర్యం: అపకారికైనా సరే ఉపకారం చేయటమే మిన్నా అనే గుణాన్ని అలవర్చుకోవాలి. ఎదుటివారు ఎన్ని తప్పులు చేసి ఉన్నా, మనను సేవించినట్టు పనివారు ఎంత తప్పు చేసి ఉన్నా శాంతమును వహించి అర్థం చేసుకొని వారిని క్షమించి క్షమతో ఉండుట మంచి లక్షణం. బహు కష్టములం బొందక మహిళ సమకూడబోదు మానవ జన్మం బవాహయి జన్మంబునైహ పరంబుల్గొనడు జాడలెరుగు కుమారి. తాత్పర్యం: ఎంతో పుణ్యం చేసుకున్నా గాని మానవ జన్మ మనకు లభించదు. కనుక అటువంటి పుణ్యఫలాన్ని మనం పొందవలను, పెంపొందించుకొని ముక్తి మార్గానికై శోధించే నిరంతరము కష్టపడుతూ ఉండవలయును అనే కవిగారు చెప్తున్నారు. దృశ్య పదార్థములెల్లన్ నశ్యములని తలపకుండినన లోపంబౌ దృశ్యంబున అస్థిరతనవశ్యము చిత్తముందలపవలదె కుమారి. తాత్పర్యం: ప్రతి వస్తువు నశించేదే అని ఎరిగి దాని యందు అధిక ప్రీతిని చూపకుండా ఉండటం మంచిది. నేలన్ వ్రాలిన పత్రము జోలింజోడించి వడచు చుండినవియున్ జోలగనున్న కట్టునున్న పుటాకులు దూలించు దరిద్ర దశల తొలగ కుమారి. తాంబూలమునకు నేలరానిటువంటి తమలపాకులను ఏరుకొని సున్నము ఉంచి ఒక్కను జత చేసి మంచి ఆకులతో తాంబూలం తయారు చేసుకొని వాడవలను కానీ నేలరాలిన తమలపాకుల్ని
ఏరుకుని తాంబూలం వేసుకున్నా ఉపయోగం ఉండదు సుమా అని కవిగారు చెప్తున్నారు. ఎన్నాళ్ళు బ్రతుకబోదురు గొన్నాళ్లకు మరణ దశల కృంగుట జగమందున్నట్టి వారికందరికిని విధము సతతము మంచి కీర్తి కుమారి. తాత్పర్యం: ప్రపంచమున ఎన్ని సంవత్సరాలు జీవించినా ఎప్పటికైనా మరణించక తప్పదు. కనుక మనం చేసేటి పాపపుణ్యములు, మనం ఆర్జించుకున్న కీర్తియే శాశ్వతమని తెలుసుకొని కీర్తి కలిగించే మంచి పనులను చేసుకుని కీర్తి గడించు కుమారి అని చెప్తున్నారు కవిగారు. మాచర్యమొదవు సత్యము హృత్సరసజీరములేమి ఎల్లప్పుడు దాత్సేవయందు తిరిగిన మాచర్యమణుకు తెలిసి మనము కుమారి. సత్సాంగత్యము చేత ఈర్ష్యను పోగొట్టుకొని సుగుణములను ఏర్పరచుకొని సుఖముగా రుజుమార్గంబులో నడుచుకో, నీ యొక్క కర్తవ్యములను నీవు ఆచరించుము అని కవిగారు చెప్తున్నారు. పెనిమిటి పతివ్రతమును పేమృతి పొందెనేని పురుషాగమనంబునకెదురు చూచుచు వచ్చిన కనుగొని ఎనరాగమనల్పవలయు కుమారి. భర్తను అనుసరించి పాతివ్రత్యాన్ని పాటించటం వల్ల ఆడవారికి మంచి పేరు వస్తుంది. ఇది వరకు పెద్దలు చెప్పిన మార్గం అదేనని, ఆ విధంగా మెలగవాలని కవిగారు చెప్తున్నారు. తుడుపునదుమారమ్మును జేరుగుడి ధూళియుమేష రజమునదెప్పుడు మైబడ నెరగి తిరుగ నేర్చి బడతుక మర్యాదలెరిగి బ్రతుకు కుమారి. తుడిచేటప్పుడు దుమ్ము ధూళి రేగుతూ ఉంటుంది. అలాగే ఆ దుమ్ము ధూళి మన మీద పడకుండాను, చెరుగుతున్నప్పుడు ధూళి గాలిలో ఎగిరి మన మీద పడుతుంది. ఆ విధంగా పడకుండాను ఎలా అయితే యుక్తిగా నడుచుకుంటారో ఆ విధంగానే అత్తవారింట మంచి చెడులు నేర్చుకొని మర్యాదగా పెరిగి బ్రతుకును సుగమం చేసుకోమని కవిగారు చెప్తున్నారు. మునునాదుడు తరలినచో వెను వెంటనే పోయి ఎల్ల వేల్పులు ఒగడంగని ముందుగా పొందు విందు నందున్ గణకీర్తులు పొందుచుండగాదే కుమారి. భర్తతో పాటుగా స్త్రీ మరణించినట్లయితే ఆ స్త్రీని దేవతలు కూడా స్తుతిస్తారట. అది అందరికీ సాధ్యం కానిది అయినా స్త్రీ పాతివ్రత్యమును ఇష్టపూర్తిగా పాటించుట వల్ల పవిత్రతను పొందును, పుణ్యం వస్తుంది కుమారి. ఆ విధంగా మసలుకోమని కవిగారు చెప్తున్నారు. ఇద్దరు గూడుకు ఒకచో నొద్దిక మాటాడుచుండ ఒదిగి ఆ యొద్దకు జనగూడదు తన పెద్దతనం బెల్లనగా పెట్టు కుమారి. ఇద్దరు వ్యక్తులు సమావేశమై రహస్యములు గాని సమస్యల గురించి కష్టసుఖాల గురించి చర్చించుకుంటున్నప్పుడు మనము చాటుగా దాగి రహస్యంగా వినటానికి ప్రయత్నం చెయ్యకూడదు. ఆ దరిదాపులకు కూడా పోకూడదు. అట్లు పోయినట్లయినా మన మర్యాదకు పెద్దరికానికి భంగం కలుగును. ఉరుపవలగీడు ఎన్నడును మరుపగరాదు మేలు మర్యాదలతో తిరుగవల సర్వజనమ్ములదరి ప్రేమ మెలగవలయు ధరణి కుమారి. ఎవరైనా మనకు చేసినటువంటి మేలును మరువకూడదు. ఎవరైనా మనకు కీడు అపకారం చేసినట్లయితే దానిని వెంటనే మరచిపోయి వాళ్ళకి తిరిగి మనం మేలు మంచి చెయ్యాలి. ఆ విధంగా అందరి మంచిని కోరుకుంటూ సర్వజనుల ప్రేమను పొందుతూ అందరి మంచితో తిరుగుటం వల్ల అమ్మాయిలకు మంచి పేరు వస్తుందని, ఆ విధంగా మసులుకోమని కవిగారు ఆనాడి రీతిని బట్టి చెప్పారు. దీపము నీడను మానవ రూపంబుల నీడ శని తరుల నీడన్ కట్వపాదితముంగు నడల నేవట్టున నిలువగూడదెప్పుడు కుమారి. మానవులు దీపం యొక్క కీనీడలోను తాటి చెట్టు నీడలోను మంచం చాటున కానీ మంచం కింద కానీ ఉండకూడదు. అటువంటి నీడలను ఆశ్రయించి శనైశ్వరుడు సంచరిస్తూ ఉంటాడట. కనుక మనం అలా సంచరించినట్లయితే మన నీడని శనీశ్వరుడు పట్టుకుంటాడు. దానివల్ల మనకు మర్యాద గౌరవం పోతుంది, పేరు భోగాలు నశించి కష్టపడతారు. అలా చెయ్యకూడదు అని అర్థం. ఆకుల సగిన చేకొని పోకన మిలిసున్నమడుగబోయిన ఈ లోకులు నగుదురు సుమి గైకొనవలె మంచి నడత గణత కుమారి. తమలపాకులను చేత ధరించి ఒక్కలు నములుకుంటూ
పొరుగింట్లకు పోయి ఇతరులను సున్నం అడిగితే పిచ్చివాని కింద జమకట్టి నవ్వుతారు. ఆ విధంగా ప్రవర్తిస్తే మన మర్యాద గౌరవాలు పోతాయని, అట్లా ప్రవర్తించకూడదని కవిగారు చెప్తున్నారు. కొనగోట వ్రేలు వెంట్రుకలన్ జారెడు నీళ్ల కుండలన్ మూతంబడిన వెన్క మిగుల నీళ్లం జనదండ్రుదరి త్రపుమెందు కుమారి. చేతిగోళ్ల నుండి జారే నీళ్లు కాని, వేళ్ల నుండి జారే నీళ్లు కాని నీటి చుక్కలు ఇంట్లో పడకూడదు. తలస్నానం చేసినప్పుడు వెంట్రుకల నుంచి నీటి చుక్కలు జారి ఇంటిలో పడితే దరిద్రం వస్తుందని, కష్టాలు పడతారని కవిగారు చెప్తున్నారు. బిందెలు గాని, ముంతలు గాని, కుండలలో గాని మిగిలిన అడుగు పొడుగు నీటిని వాడుకొనరాదు. ఈ అలవాట్లు సిరిని కలిగించే లక్ష్మీదేవికి ఇష్టం ఉండవు కనుక, నచ్చవు కనుక మంచి అలవాట్లు నేర్చుకొని సిరి సంపదలతో వర్ధిల్లమని కవిగారి ఆశయం. సన్నె కల్లును బొత్రముందన్నుక పోరాదు, కాలదగిలిన ఎడలన్ కన్నుల నద్దుకొనన్వలే గ్రన్నన సిరియాదు నిల్చుగాన కుమారి. మనం నడిచేటప్పుడు పొరపాటునైనా చీకట్లో ఉండటం వలన కానీ, తొందరలో ఉండటం వల్ల కానీ, పత్రము గాని, సన్నికలు గాని, రోలు గాని, తిరగలు గాని మన కాళ్లకు తగలకూడదు. గడప, సన్నికల్లు, పత్రము ఇవి అన్నీ లక్ష్మీ స్వరూపాలు, గౌరీ స్వరూపాలు కనుక వాటిని మన కాలికి తగిలినట్లయితే ఆగి క్షమాపణ చెప్పుకొని కన్నులకు అద్దుకొని వెళ్ళాలి. ఆ విధంగా చేస్తే మనకు సిరి కలుగుతుంది. దైవ కోపానికి మనం ఎరకాము. ధరభక్తి కుల్లుడు వెంకట నరసింహ కవీంద్రుడిట్టు నడతలు ధరపై ధరవల తెర ఉలటంచున్ జరతర స్మర్తి వెలయు చెప్పే కుమారి. ఈ భూమి మీద 17వ శతాబ్దంలో పక్కి వెంకట నరసింహ కవి అనేటువంటి ఆయన అప్పటి సమాజానికి అనుకూలమైనటువంటి నడతలను, బ్రతుకు తెరువుకు మార్గములను ఈ 18వ శతకముల ద్వారా చెప్పి చిరతరమైనటువంటి కీర్తిని పొందాడు. కనుక కవిగారు చెప్పిన మాటలు కవిగారివి మాత్రమే. కనుక ఆచరించిన వారికి, అనుకూలమున్న వారికి అవి సుఖాన్నే ప్రసాదిస్తాయి కానీ ఎవరిని నొప్పింపవు. మనవి. వ్యూవర్స్కు నమస్కారం. కుమారి శతకకర్త సుమారు 17-18 శతాబ్దముల నాటి కవి. ఆయన ఆ కాలమునకు నాటి సమాజానికి, సమసమాజానికి కుటుంబపరంగా, వ్యక్తిగత పరంగా సుఖజీవనాన్ని గడుపుటకు అనువుగా ఉన్న కొన్ని నడవడికల తీరును, బ్రతుకు తీరు బాటలను ఈ శతకం ద్వారా వివరించారు. ఆనాటి పరిస్థితులు అప్పటి మగువుల కవి సురక్షిత మార్గములే. ఆయన నమ్మిన వాటిని ఆయన చెప్పారు. 400 ఏళ్ల నాటి ఆ నడవడిక, బ్రతుకు తెరువులు ఇప్పటి కాలానికి వర్తింపకపోవచ్చును. నేటి సమాజంలో అన్ని రంగములలోనూ అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా ఉన్నతిని సాధిస్తున్నారు, అభ్యున్నతిని పొందుతున్నారు. ఇందులో కవి చెప్పబడినటువంటి విషయాలు అన్నీ కవిగారి ఉద్దేశ్యం మాత్రమే. కానీ షా ఛానల్ యాజమాన్యానికి కానీ, గానం చేసిన నాకు కానీ ఏ విధమైనటువంటి ప్రమేయమో, ఎటువంటి ప్రమేయమూ లేదు. ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగానే చెప్పడం జరిగినది. కాలానుగుణంగా అన్నీ మారుతాయి. కనుక ఎవరు హర్టు కాకూడదని, తప్పు పట్టవద్దని మా మనవి. శతకములలోని విలువలు అన్ని కాలాలకు సంబంధించినవి. మంచినే చెబుతాయి, మంచినే కోరుతాయి. ఏ విధంగా చూసినా పురుషుని కన్నా స్త్రీకి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు కవిగారు. ఎందుకంటే ఇంటిని, పురుషుణ్ణి, కుటుంబాన్ని, సమాజాన్ని సరిదిద్ది మంచి మార్గంలో, మంచి ఉన్నతికి, సార్థకమైన జీవన మార్గానికి గురువు మహిళయే. తల్లిగా, చెల్లిగా, గురువుగా, సతిగా, భార్యగా, బిడ్డగా ఏ పదవిని అలంకరించిన ఆడవారి సహకారం లేదే ప్రపంచంలో ఉన్నతిని సాధించలేరు. ఆనాటికి అవి మంచిగానే ఉండటం వల్ల బాలికలకు అవి అన్నీ నేర్పించి పంపించేవారు. ఆమెకు అవి మంచినే చేశాయి. ఇన్ని 100 సంవత్సరాల తరువాత అప్పటి ఆలోచనలు ఇప్పటి స్త్రీలకు నచ్చకపోవచ్చును.
కనుక ఎవరూ బాధపడవద్దు, తప్పు పట్టవద్దని మరొక్కసారి నమస్కృతులతో మా విన్నపాన్ని వినమని కోరుతున్నాను. నమస్కారం. జై హింద్. షా ఛానల్ వారు తమ ఛానల్ ద్వారా సమాజానికి మేలు చేయటం కోసం తమ వంతు సేవగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. వారి ఛానల్లో నాకు కూడా కొన్ని శతకాలు పాడటానికి అవకాశం ఇచ్చినటువంటి శరత్ బాబు గారికి ధన్యవాదాలు.